నిన్న ఇయాల కొంచెం వాతావరణం చల్లబడింది గాని చాలా మంది ఎండలకి వశపడక పక్క దేశాలకి టూర్లకు గట్టుకొని పిల్ల జల్లతోని పోతున్నారు. అదే మన దేశంలో అయితే జమ్మూ కాశ్మీరు సినిమాలకి పోతుంటారు గాని ఇప్పుడు ఇంకో కాడికి సూత పొట్టు పొట్టుగా జనాలు పోతున్నారంట. అది ఎక్కడోసారి చూసొద్దాం చలో. ఆగో, మీరు ఇంతవరకు డబుల్ డెక్కర్ బస్సులు చూసిండారు కానీ ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జెస్ మస్తుగా ఉన్నది కదా. ఇట్లాంటి బ్రిడ్జిలు మస్తుగా చూసినాం అనుకుంటారా? అవును గాని ఒకసారి మంచిగా చూడర్రి. ఈ బ్రిడ్జి కట్టింది ఇనుముతోనో చెక్కలతోనో స్టీళ్లతోనో కాదు. ఏది కట్టింది చెట్లకున్న ఏర్లతోని మస్తుగా ఉన్నది కదా. దీని మనుషులు ఎవరు కట్టలేదు వల్ల దీని ప్రకృతి సొంతంగా కట్టింది. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ బ్రిడ్జి నిన్న ఇయ్యాల సుత ఏర్పడింది కాదంట. ఏం తక్కువ 700 ఏళ్ల నుంచి ఉన్నదంట. మన పక్కకున్న మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ఈ బ్రిడ్జిని చూడనికే పొట్టు పొట్టుగా మంది పోతున్నారట. ఒక మన దేశం నుండే కాకుండా బయట దేశాల నుండి సుత మస్తు మంది వస్తున్నారంట. అంతేకాదు అలా ఇడికి పోవాలంటే మళ్ళా బస్సులు కార్లు సుత నడవంట. ఒక చేతిలో కట్టే పట్టుకొని నడుచుకుంటూ పోవాలంట. మేఘాలయ రాష్ట్రం పోయిన వాళ్ళు ఈ బ్రిడ్జ్ సుత చూసిరారు. ఇక లేకుంటే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ ని మిస్ అయిన వాళ్ళు అవుతారు.